ఫ్రెండ్స్ ఇవాళ రేపు మనం వాడుకునేటువంటి ప్రీమియం ఫోన్స్ కావచ్చు లేదా స్మార్ట్ ఫోన్స్ కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర మీరు IP67 అని IP68 అని అలాగే IP64 65 అని ఈ వాటర్ రెసిస్టెంట్ మార్క్స్ని అయితే మీరు వినే ఉంటారు. అసలు ఈ IP67 రేటింగ్స్ అంటే ఏంటి, అసలు ముందుగా వాటర్ రెసిస్టెంట్ అంటే ఏంటి, వాటర్ ప్రూఫ్ అంటే ఏంటి, ఈ వాటర్ మార్కింగ్ని బేస్ చేసుకుని అంటే IP64 కావచ్చు, 65 కావచ్చు, 66 కావచ్చు, 67 కావచ్చు, వీటిని బేస్ చేసుకొని ఒక మొబైల్ ఫోన్ ప్రొటెక్షన్ లెవెల్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ రేటింగ్కు ఎలా ఇస్తారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఇవాళ రేపు మనం వాడేటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటికీ కూడా ఒక వాటర్ రెసిస్టెంట్ ర్యాంకింగ్ ఉండడం జరుగుతుంది. అసలు వీటికంటే బిఫోర్ మీకు వాటర్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్కి ఉన్నటువంటి తేడా ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రూఫ్ అంటే టోటల్లీ మీ గ్యాడ్జెట్ ఏదైనా కావచ్చు, అంటే మొబైల్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ కావచ్చు, లేదా ఇతర ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా కావచ్చు, వాటర్లో కంప్లీట్గా ఇది వర్క్ చేయగలదు, అంటే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ ప్రూఫ్. యాజ్ ఆఫ్ నో మనకి రగ్డ్ ఫోన్స్ మాత్రమే రావడం జరుగుతుంది వాటర్ ప్రూఫ్ కింద. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుకునేవి ఏవి కూడా వాటర్ ప్రూఫ్ ఫోన్స్ అయితే కావు, లేదా ఏ గ్యాడ్జెట్ కూడా వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కాదు. ఇకపోతే టోటల్లీ మనకి వాటర్ రెసిస్టెంట్ గురించి చూద్దాం. వాటర్ రెసిస్టెంట్ అంటే ఇవి వాటర్ ప్రూఫ్ అయితే టోటల్లీ కాదు, కాకపోతే వాటర్ దీని మీద స్ప్రిల్ అయినా లేదా అండర్ వాటర్ ఈ గ్యాడ్జెట్స్ని మీరు తీసుకెళ్ళినా కానీ ఇవి ఏ విధమైనటువంటి డ్యామేజ్ కావు. సో వీటికి కంప్లీట్లీ మనకి ఒక రేటింగ్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అంటే ఏంటి అంటే టోటల్లీ మనకి ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అని అంటాం. ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే టోటల్లీ మన మొబైల్ ఫోన్ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫిల్ చేయటం, అంటే లోపలికి ఏ విధమైనటువంటి డస్ట్ కానీ వాటర్ కానీ పోకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి టెక్నాలజీని మనం ఐపీ అని చెప్పి పిలుస్తుంటాం, అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. ఇకపోతే మొదటిగా వచ్చేటువంటి లెటర్ ఏదైతే ఉందో అంటే IP67 అనుకోండి, ఐపీలో 6 ఏదైతే ఉందో టోటల్లీ ఇది సాలిడ్ స్టేట్ డివైజెస్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. అంటే దుమ్ము కావచ్చు, ధూళి కావచ్చు, రస్ట్ కావచ్చు, లేదా దీని లోపల ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ పోవటం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పచ్చు. ఇకపోతే ఈ రేటింగ్స్ వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 0 నుంచి స్టార్ట్ చేసుకొని 6 దాకా మ్యాక్సిమం ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనకి 0లో వచ్చేటప్పటికి అసలు ప్రొటెక్షన్ ఏం లేదని, అలాగే టోటల్లీ మనకి 1 వచ్చేటప్పటికే ఎంతో కొంత సమ్ పార్టికల్స్ అయితే లోపలికి చొచ్చుకొని వెళ్తాయని, ఇట్లా మనకేమవుతుందంటే 0 తర్వాత 1, 2, 3 ఇలా రెసిస్టెన్స్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడేటువంటి ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా IPS6తో స్టార్ట్ అవుతుంది, అంటే టోటల్లీ డస్ట్ ప్రూఫ్ అని చెప్పచ్చు. అంటే లోపలికి డస్ట్ వెళ్ళేటువంటి పనులు ఏదైతే ఉందో, అంటే డస్ట్ వెళ్ళేటువంటి హోల్స్, అంటే పొజిషన్ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పచ్చు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి న్యూమరికల్ లెటర్ ఏదైతే ఉందో టోటల్లీ లిక్విడ్ స్టేట్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ని ఐడెంటిఫై చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి 0 నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం మనకి 8 దాకా రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకేమవుతుందంటే నెంబరింగ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీని లోపల వాటర్ రెసిస్టెంట్ యొక్క శక్తి అనేది, పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుకుంటున్నాం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 67 లేదా 68 రావడం జరుగుతుంది. అంటే 7 లేదా 8 సిరీస్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారన్నట్లయితే 5 సిరీస్ మొబైల్ ఫోన్స్ కూడా దొరుకుతుంటాయి, అంటే IP65 అని చెప్పి. ఈ 65 అంటే ఏంటి అంటే టోటల్లీ డస్ట్ అయితే లోపలికి వెళ్ళే సమస్య లేదు, కానీ వాటర్ మాత్రం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాంటి వాటినే మనం ఏమంటామంటే స్ప్రిల్ ప్రూఫ్ మొబైల్ ఫోన్స్ అని అంటాం. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి OnePlus సంస్థకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ మ్యాక్సిమం ఏదైతే ఉందో IPS65 రేటింగ్తో వస్తుంటాయి. యాక్చువల్గా కంపెనీ అయితే రేటింగ్ని మనకి ప్రొడ్యూస్ చేయదు, కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మనం 65 అనుకోవచ్చు. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను వాడుతున్న iPhone 7 Plus ఏదైతే ఉందో టోటల్లీ IPS67 టెక్నాలజీకి సంబంధించింది. అంటే టోటల్లీ ఈ మొబైల్ ఫోన్ అప్రాక్సిమేట్లీ మీరు 3 మీటర్స్ డెప్త్ దాకా అండర్ వాటర్లో తీసుకొని వెళ్ళొచ్చు, అండ్ అప్ టు 30 మినిట్స్ దాకా ఇది సస్టైన్ కాగలదు. అంటే సాధారణంగా కంపెనీ ఆఫర్ చేసేది ఏదైతే ఉందో 5 మీటర్స్ దాకా ఉంటుంది, కానీ కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెసిస్టెన్స్ యొక్క టైం ఏదైతే ఉందో దీన్ని రెడ్యూస్ లేదా ఇంక్రీజ్ చేసుకునేటువంటి సదుపాయం కూడా ఉంటుంది. ఇకపోతే యాజ్ ఆఫ్ నో మనకి మార్కెట్లో IPS68 టెక్నాలజీకి సంబంధించి
సంబంధించినటువంటి వాటర్ రెసిస్టెంట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. 60 అంటే టోటల్లీ 6 ఇండికేట్స్ ఫర్ టోటల్లీ డస్ట్ అండ్ టోటల్లీ అందులో ఏ విధమైనటువంటి పార్టికల్స్ లోపలికి వెళ్ళవని. ఇకపోతే 8 టెక్నాలజీ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 50 మీటర్స్ డెప్త్ దాకా అరౌండ్ 3 అవర్స్ మొబైల్ ఫోన్ వాటర్లో ఉన్నా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో కంపెనీ అయితే ఈ 8కి ఈ పర్టికులర్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెన్షన్ చేయదు, కానీ దిస్ మే బి డిపెండ్స్ అపాన్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చరర్. అంటే IPS 68 రేటింగ్ ఇచ్చి శాంసంగ్ కంపెనీ ఒక టైం అలాగే ఒక డెప్త్ ప్రొవైడ్ చేస్తే యాపిల్ కంపెనీ వచ్చి మరొక టైం మరొక డెప్త్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది డిపెండ్స్ అపాన్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ బట్టి ఈ టోటల్ ఈ టైం ఏదైతే ఉందో వేరీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇకపైన టోటల్లీ మనం ఏదన్నా ఒక మొబైల్ ఫోన్ని పర్చేస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాటర్ రెసిస్టెంట్కి ఎలిజిబులా కాదా అనేది మనం చూసుకోవాలి. ఏదైనా ఒక కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ మీద IP67 అంటే IP సమ్ XX అని చెప్పి ఇండికేట్ చేశారు అన్నట్లయితే ఇది సాలిడ్ ప్రొటెక్షన్తో పాటు లిక్విడ్ ప్రొటెక్షన్ కూడా మనకి ప్రొటెక్ట్ చేయగలదని చెప్పి, అండ్ సాధారణంగా IP అని వచ్చింది అన్నట్లయితే 6 అయితే వెరీ కామన్గా మనం చూస్తుంటాం. కాకపోతే దాంట్లో 65 ఇచ్చారా లేదు అన్నట్లయితే 66 ఇచ్చారా లేదా 67 ఇచ్చారా లేదా 68 ఇచ్చారా అని మనం చూసుకోవాల్సింది. సో మినిమం అంటే మీకు అండర్ వాటర్లోకి మీ మొబైల్ ఫోన్ తీసుకువెళ్ళినా కానీ మొబైల్ ఏ విధంగా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అన్నట్లయితే మినిమం IPS 67 రేటింగ్ అయితే ఉండాలి. ఆ తర్వాత మనకి ఎంత నెంబర్ పెరిగితే అంత మంచిది. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం మనకి 67 తర్వాత కేవలం 68 టెక్నాలజీ మాత్రమే ఉంది. ఇంకా 69 టెక్నాలజీ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ లేదు. సో ఇవి ఫ్రెండ్స్ అసలు వాటర్ ప్రూఫ్ అంటే ఏంటి, వాటర్ రెసిస్టెంట్ ఏంటి, అసలు ఈ IP టెక్నాలజీస్ ఎలా ఉంటాయి, దీని పక్కన ఉండేటువంటి న్యూమరికల్ ర్యాంకింగ్ని బేస్ చేసుకొని ఏ మొబైల్ ఫోన్ వాటర్లో ఎంతెంత వరకు సస్టైన్ కాగలదు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.